నాకు బంగారం కావాలండి. నీ మనసే బంగారు, నీకెందుకే బంగారు? మొదలెట్టావా? అప్పుడెప్పుడో నాకు పొగడతారంటే ఇష్టం అన్న, అప్పటి నుంచి పొగుడుతూనే ఉన్నావు. ఏనాడు నేను అడిగింది మాత్రం కొనిపించావు నువ్వు. నాకు అదంతా తెలీదు. ఈ రోజు మాత్రం నాకు బంగారం కావాల్సిందే. మనసు పుట్టేటప్పుడు జీవకళ, అదే మనిషి పోయేటప్పుడు ప్రేతకళ, మధ్యలో ఈ సోకులు అందుకే శశికళ. ఇప్పుడు అర్థమైంది నాకు. ఏమని? నీ సంసారం చేసేది సంసారితో కాదు మరి సన్నాసితో అని. వీడి పెళ్ళం తిట్టినా కూడా వీడికి కోపం రాలేదేంటి అనుకుంటున్నారా? రాదు. ఎందుకంటే నేను పాజిటివ్ గా ఉంటాను కాబట్టి. అదే నెగిటివ్ గా ఉంటే దాన్ని కొట్టేవాడిని, పుట్టింటికి వెళ్ళిపోయేది. నేను పాజిటివ్ గా ఉన్నాను కాబట్టి అది వంటింట్లోకి వెళ్ళింది. అందువల్లే సాగుతున్నాయి ఎన్ని. చూసారా పాజిటివ్ ఎంత ఇది ఉంటుందో? అంతేందుకు, ఇంతకు ముందు నేను పాస్పోర్ట్ ఫోటో కూడా దిగేవాడిని కాదు, ఎందుకంటే కెమెరాలో నెగిటివ్ ఉండేది కాబట్టి. గారు ఎలా ఉన్నారు? వెయిట్ పెరగలేదు కానీ కొద్దిగా హైట్ పెరిగాను. హైట్ పెరగలేదు కానీ కొద్దిగా వెయిట్ పెరిగాను. సార్ నేను అడిగేది బాగున్నారా అని అడుగుతున్నాను. నేను ఎప్పుడు పాజిటివ్ గా ఉంటాను కాబట్టి ఎప్పుడు బాగానే ఉంటాను. మీరు ఎప్పుడు తుమ్మినా పాజిటివ్ అంటారు, దగ్గినా పాజిటివ్ అంటారు. అసలు పాజిటివ్ అంటే ఏంటండి? గుడ్ క్వశ్చన్. ఒక్క నిమిషం ఇప్పుడే చూపిస్తా. తప్పిందా? నా పనులను నోటేసుకుంటా పాటే. ఇది నెగిటివ్ థింకింగ్. దాన్నే నెగిటివ్ అంటారు. పాజిటివ్ ఏంటంటారు? నీ పిల్లాన్ని కౌగులించినా కూడా నీకు కోపం రాలేదనుకో, దాన్నే పాజిటివ్ అంటారు. త్రిపాఠి నేను పర్మిషన్ ఇస్తున్నా, మళ్ళీ కౌగులించుకో. ఓకే. చూసారా, మీరు నా భార్యను కౌగిలించకుండా నాకు కోపం రాలేదు అంటే నాలో పాజిటివ్ పెరుగుతుందన్నమాట. 100%. నేను కూడా నీ భార్యను కౌగిలించుకొని నీలో ఎంత పాజిటివ్ ఉందో చెక్ చేస్తా. కమాన్ రండి, కమాన్ రండి. నువ్వేమో పాజిటివ్ పాజిటివ్ అన్నా, నీ భార్య కింద పడేసుకుంటుంది. నేను పాజిటివ్నే, అది నెగిటివ్, అది నెగిటివ్. అందుకనే వాడంత కాన్ఫిడెంట్ ఉన్నాడు. నేను వాడి భార్యను కౌగిలించుకుంటే అది నన్ను కొట్టింది, వాడు నిన్ను కౌగిలించుకుంటే ఎందుకు కొట్టలేదు? ఎందుకు కొట్టలేదంటే మీ ఆవిడ కూడా నాలాగే పాజిటివ్ ఉంటది కాబట్టి నన్ను కొట్టలేదు. పాజిటివ్ గా ఉండడం తప్ప అండి? పాజిటివ్ అంటే భర్త దగ్గర ఉండాలి, పక్కింటి వాడి దగ్గర కాదు. ఆ విషయం మీకు తెలుసు, నాకు తెలుసు. పాజిటివ్ కి తెలియదుగా, పాజిటివ్ కి తెలియదుగా. మీరు ఎలాగో నెగిటివ్ ఉన్నారు, ఆవిడ కొద్దిగా పాజిటివ్ ఉండినివ్వచ్చుగా. నీకు దండం త్రిపాఠి, అసలు పాజిటివ్ అంటే ఇంత ప్రమాదం ఉంటే నేను పలకరించకపోతుండే బాబు. పాజిటివ్ గా పక్కింటోడే మారకపోతే ఇంకా ప్రపంచం ఏం మారుతుంది? మార్చి, అందరిని మార్చి. మార్చాలని నా ప్రయత్నం సార్. ఏవండి, బాబుని ఎత్తుకోవాలని ఉందండి. ఈ వయసులో నాగబాబు గారు నెత్తుకుంటే నడుము విరుగుద్ది, నడుము విరుగుద్ది. నేను మాట్లాడేది నాగబాబు గారి గురించి కాదు, మన ఇద్దరికి పుట్టబోయే బాబు గురించి. అదా, నాకు ఎత్తుకోవాలని ఉంది కానీ ఇప్పటికే దేశ జనాభా 130 కోట్లు దాటింది. పిల్లలు కావాలనే నెగిటివ్ ఆలోచన మానేసి పిల్లలే వద్దు, ఈ దేశమే మనకు ముద్దు అని పాజిటివ్ ఆలోచనతో ఉన్నామనుకో, ఈ దేశానికి మనం ఎంతో కొంత నీ తరఫు నుంచి నా తరఫు నుంచి మేలు చేసిన వాళ్ళం అవుతామే. నువ్వు ఇన్ని చెప్పావు కదా, నేను అక్కడ చెప్పనా? చెప్పు. నువ్వు ఏదో ఒక డాక్టర్ చూపించుకోవచ్చుగా. నువ్వు నా మీద కౌంటర్ వేసినా, నన్ను ఎన్కౌంటర్ చేసినా నాకు కోపం రాదు శశికళ, ఎందుకంటే నేను పాజిటివ్ గా ఉంటాను కాబట్టి. మీ భార్య మిమ్మల్ని ఇన్నిసార్లు తిట్టినా కొట్టినా మీకు సిగ్గుసరం లేదా? సిగ్గుసరాన్ని గోదావరి పుష్కరాల్లో వదిలేసా. మాన మర్యాద లేదా? మాన మర్యాదని కృష్ణ పుష్కరాల్లో వదిలేసా. మిగిలింది ఈ దేహం, దేశాని కోసం వదిలేస్తా. బికాస్ మై పాజిటివ్. త్రిపాఠి ఎవరు? నీకు అప్పిచ్చిన యదవన్లే. ఏంటి త్రిపాఠి, 1,00,000 రూపాయలకి 5 రూపాయలు వడ్డీ లక్షలంగా ఇస్తాను. బుద్ధి తక్కువ నీకు ఇచ్చాను, ఇంతటికి 1,00,000 లేదు, వడ్డీ కూడా లేదు. ఇదిగో చెక్కు తీసుకో. మళ్ళీ చెక్ ఇచ్చావు, ఒంగులో చెక్కు. రే చూడురా, చూడు, 3 సంవత్సరాల నుంచి నువ్వు ఇచ్చిన చెక్కులు రా. నీ చెక్కులన్నీ మురళీధరన్ బౌలింగ్ లకు ఒక్కొక్కటి బౌన్స్ అవుతున్నాయి తప్ప ఒక్క చెక్కు కూడా రావట్లేదురా దరిద్రుడా. చెక్కు ఇవ్వడం నా బాధ్యత నారాయణ, డబ్బులు ఇవ్వడం మేనేజర్ బాధ్యత. ఎలా ఇస్తాడురా, ఎలా ఇస్తాడు? అకౌంట్ లో డబ్బులు ఉంటేనే కదా ఇచ్చేది బ్యాంక్ మేనేజర్. ఇవ్వాలి. భోజనం పెట్టిన వాడే కిల్లి ఇవ్వాలి, ఉప్మా పెట్టిన వాడే స్పూన్ ఇవ్వాలి, చెక్క బుక్ ఇచ్చిన వాడే అకౌంట్ లో డబ్బులు లేకున్న వాడు ఇవ్వాలి.
నీ 5 లక్షలు హుండీలో వేశాను అని నువ్వు అనుకున్నావు అనుకో, నీకు ఏ రోగం రాదు. నెగటివ్ గా అర్థం చేసుకుంటే ఉన్న ప్రాణం పోద్ది, పాజిటివ్ గా ఉంటే ప్రాణం ఉంటుంది. ఏం వదులుకుంటావు? డబ్బు వదిలేస్తే పాజిటివ్ అయిపోతావు. ఏం వదులుకుంటావు? ఏం వదులుకుంటాను రా దరిద్రుడా, నీ దగ్గర నుంచి పైసా కూడా రాదు అని నువ్వు కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇంకా వచ్చినట్లు పాజిటివ్ గా తీసుకుంటాను. వెరీ గుడ్, ఎక్సలెంట్. బాగున్నావు ఆల్రెడీ. నేను ఎప్పుడు పాజిటివ్ ఉంటాను కాబట్టి బాగానే ఉంటాను అత్తయ్య. నా పిల్లలు ఏదా చేసి ఓ బిడ్డ రారా, మా ఫోన్ కూడా చేయకుండా వచ్చేసావు. 10 సార్లు ఫోన్ చేసిన బిడ్డ అల్లునికి ఒక్కసారి లేపా. మా అమ్మ ఫోన్ చేసి ఎందుకు లిఫ్ట్ చేయలేదు? ఫోన్ అంటే రేడియేషన్, రేడియేషన్ అంటే నెగిటివ్, అందుకే ఫోన్ లిఫ్ట్ చేయాలి. మా అమ్మ ఫోన్ ఒక్కటే రేడియేషన్ నీకు, అందుకే మా అమ్మ ఫోన్ లిఫ్ట్ చేయవా నువ్వు? కూర్చో, కాఫీ తీసుకొస్తా. కాఫీ ఇస్తే బాడీకి నెగిటివ్, అదే వాటర్ ఇస్తే బాడీకి పాజిటివ్. కాబట్టి మీ అమ్మకు మంచినీళ్ళు ఇవ్వడం బెటర్. పిల్లడి దగ్గర నుంచి ఇలా పులిహోర కబుర్లు చెప్తూ బతికేస్తున్నాడు. పిల్లలు కందామండి అంటే వద్దే, పిల్లలు బాడీకి నెగిటివ్ అంటాడు. అందుకే మీకు ఇన్ని తినారు పిల్లలు లేరా? అవునమ్మా. అమ్మా గుండెలో నొప్పి వస్తుంది. ఏమండి మా అమ్మకి హార్ట్ అటాక్ వచ్చిందండి, అంబులెన్స్ ఫోన్ చేయండి. ఫోన్ అంటే రేడియేషన్, రేడియేషన్ అంటే నెగిటివ్. నేను ఫోన్ చేయలేను హాస్పిటల్. అంత దారుణం అనుకున్నాడు. కనీసం మా అమ్మని హాస్పిటల్ కన్నా తీసుకెళ్దామండి. పంచభూతాలు మీ ఆవిడని పాజిటివ్ గా తీసుకెళ్తామని తీసుకెళ్తుంటే నెగిటివ్ గా మనం మధ్యలో ఆపడానికి మనం ఎవరమే? తీసుకెళ్ళవి పాజిటివ్ గా పంపించి పాజిటివ్ గా పంపించి. ఆల్కైదా తీవ్రవాదులు ఎక్కన్నా లేరమ్మా, ఈయన అల్లుని రూపంలో ఇక్కడనే ఉన్నారే. 9 నెలలు ఈ కడుపులో మోసుకన్ననే, నన్ను కాపాడుకోవే నా కడుపు కొట్టకే. ఏమండి మా అమ్మ చచ్చిపోయేటట్లుందండి, హాస్పిటల్ తీసుకెళ్దామండి. 9 నెలలు నిన్ను మోసింది కదా, 1 గంట సేపు మీ ఆవిడని మోసుకొని హాస్పిటల్ తీసుకెళ్ళావా? పాజిటివ్ ఆలోచించు. ఓ బిడ్డ, ఇదంతా కాదు మీ మాటల్లో మనబోయా. నా బ్యాగ్ లో టాబ్లెట్ ఉన్నదేమో తీసుకొచ్చి బిడ్డ. ఏం కాదత్తా, మీకేం కాదు. మీరు పాజిటివ్ ఉండండి, మీరు బతుకుతారా? పాజిటివ్ ఉండండి, మీరు బతికిన ఉపయోగం లేదనుకో. అమ్మో నా బ్యాగ్ ఇది, నేను తల్లి నేను పోతానే. అది కాదు మా అమ్మ. ఒక నిమిషం నువ్వు ఇక్కడ రారా. చెప్పత్తా. కాదురా, మందుకోలు ఉండదు కాబట్టి నేను ఇప్పుడు బతికినా. పాజిటివ్ అంటావు, నెగిటివ్ అంటా, నా పాస్ అంటావు. నీకు సిగ్గుశరం పోయలేరా? మనిషివి కాదురా ఈ బతుకులమ్మా నువ్వయ్యా. నాకుడేంటిరా సిగ్గు తప్పిన నాకు. నువ్వు ఎంత తిట్టవా నవ్వుతూనే ఉంటాడమ్మా. నాకు చూడే, ఆ నాకు తోట చంపేటట్టున్నాడే. ఏరా మా అమ్మని అంతగా తిడుతున్నా, నీకు కొద్ది కూడా సిగ్గు శరం రియాక్షన్ ఏం లేదా? మీ అమ్మ నెగిటివ్ ఉంది, నెగిటివ్ తిడుతుంది. నేను పాజిటివ్, నేను తీసుకోను అవన్నీ. ఇంకొక క్షణం కూడా కాపురం చేసే ప్రసక్తే లేదు. నేను నీకు విడాకులు ఇచ్చి మా అమ్మ వెళ్ళిపోతున్నా. ఏమైట్రా? ఏంటి? మన ఇద్దరం కలిసి విడాకులు తీసుకుంటే పాజిటివ్, కోర్టుకెళ్ళి తీసుకుంటే నెగిటివ్. ఏది తీసుకుందాం? ఏది తీసుకున్నావా? అమ్మా ఆగవే. ఏంటో ఇల్లు ఉన్నది కూడా వెళ్ళిపోయింది. రేష్మి, నేను నీ మీద పాజిటివ్ ఉన్నాను, నువ్వు నా మీద పాజిటివ్ ఉంటే నా దగ్గరికి రా. వస్తున్నా. వద్దులే, అయితే నెగిటివ్ గానే ఉన్నాం. సో చంద్ర గారు, ఎపిసోడ్ లో మీరు ఏ స్కిట్ చేయాలో ఆ థీమ్ మా జడ్జెస్ డిసైడ్ చేయబోతున్నారు. సో నాగబాబు సార్, రోజా గారు, థీమ్. సో ఎప్పుడు మీ స్టైల్ మీ థీమ్ తో మీరు చేస్తూ ఉంటే రొటీన్ అయిపోతుంది. వేరే టీమ్ లీడర్ చేసిన మంచి స్కిట్ ని మీకు ఇచ్చి మీరు చేస్తే ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నాం. రాకెట్ రాఘవ్ గారు థియేటర్ స్కిట్ ఉంది, అది చాలా ఎంజాయ్ చేశాను నేను. అది మీరు చేస్తే ఎలా ఉంటుందో చూడాలని ఉంది. షూర్ మేడం. సో థియేటర్ లో చమ్మక్ చంద్ర గారు ఎలాంటి సినిమా చూపిస్తారో చూద్దాం. సుధాజ సీట్ మీద ఖర్చిపోయి అలాగేనండి. ఖర్చిపోయి. అమ్మయ్య, సీట్ దొరికింది. కూర్చో నాన్న, ఇక్కడ కూర్చో. నాన్న ఈ చేపలేకున్నాయి, ఇంటికెళ్ళేటప్పుడు తీసుకెళ్తామా? సినిమా అయిపోయిన తర్వాత డిసిఎం తీసుకొని అన్ని సీట్లు వేసుకొని వెళ్ళిపోదాం. ఓకే నాన్న. ఏం చేస్తున్నావు నాన్న? నట్టు పీకుతున్నా. ఇప్పుడు వద్దులే నాన్న, జనాలు సినిమా చూస్తున్నారు కదా, అయిన తర్వాత పీకుదులే. సరే నాన్న, కూర్చో. నా నెంబర్లు ఎక్కడా? నెంబర్లు
సార్ ఈ రెండు మా సీట్లు అండి. ముందు మేము ఖర్చు చేసాం సార్ ఇక్కడ. సీట్ల మీద ఖర్చు ఉండదు సార్, నెంబర్లు ఉంటాయి. నెంబర్లు ఇది ఎప్పుడు పెట్టారు? ఎప్పటి నుంచో ఉంది సార్. మా ఊర్లో ఖర్చు వేసుకొని కూర్చుంటాం మేము. సిటీలో అలా చూడడానికి కుదరదు. మా ఊర్లో చూసిన అదే సినిమా, ఇక్కడ చూసిన అదే సినిమా. సినిమా ఒకటైనప్పుడు సీటు విషయంలో ఒకటిగా ఎందుకు కాకూడదయ్యా? ఇదేంటిది మేనేజర్? ఖర్చు నేనే మేనేజర్ ఏమైందయ్యా? ఏమైంది? ఏమైందంటే ఆ రెండు సీట్లు మావే, అది లేవని చెప్తే మా ఖర్చు వేసామని చెప్తున్నారు వాళ్ళు. ఒకసారి మీ టికెట్లు ఇవ్వండి. ఈ ఒక్క సీటే మీది. అమ్మా నీది ఆ కార్నర్ సీట్, అక్కడ వెళ్ళి కూర్చో. లేక ఆ సీట్ నాదే. ఎవడా నువ్వు? రిటైర్ మింటి నేను తెచ్చావా? బద్దతల్లోడా గుద్దుతే గుండె పగిలిపోద్ది. ఎంత బాగా డైలాగ్ చెప్తున్నాడు. నువ్వు హీరో అవుతారా? లైఫ్ లో హీరో అవుతారు నాకు. నీ సీటు వెనకాల ఉంది, ఒకసారి ఇక్కడ. ఏంటి మేనేజర్ గారు ఇది? ఫ్యామిలీతో నేను సినిమాకి వస్తే నా ఫ్యామిలీని విడిదిస్తారా మీరు? శాపం తగులుద్ది నీకు, నా ఫ్యామిలీ శాపం తగులుద్ది. ఇప్పుడే చెప్తున్నా. శాపాలు పెడతావేంటయ్యా? మరి విడిదిస్తే శాపాలు పెట్టాక స్నాక్స్ పెడతారా? ఏంటో రకరకాల మనుషులు వస్తారు థియేటర్ కి. రకరకాల సినిమాలు రావా మీ థియేటర్ లోకి? చెప్పండి. ఐ లవ్ యూ టూ. సుజాత, ఈ సినిమాలో క్లైమాక్స్ లో దయ్యం ఎవరో నీకు తెలుసా? అయ్యో తెలియదండి. నాకు తెలుసు, చెప్పమంటావా? చెప్పండి. సార్ మీకు దండం పెడతాను సార్. సస్పెన్స్ కోసం సినిమాకి వచ్చాను సార్. దెయ్యం ఎవరో ముందే చెప్పేస్తే ఎందుకు సార్ సినిమా చూడటం మేము? నేను నీకు చెప్పాను. నేను నీకు చెప్పానా? మా ఆవిడకి చెప్తున్నానయ్యా. ఆవిడ చెప్పినా నాకు వినపడతాడు సార్. నేను వినపడాలి, అన్ని మూసుకొని కూర్చో, అన్ని వినపడవు. క్లైమాక్స్ లో దయ్యం ఎవరంటే వెరీ గుడ్. బాగా ఆడుకున్నాను, బాగా ఆడుకో. ఏంటి సార్ ఇది? థియేటర్ ప్లే గ్రౌండ్ సార్ ఇది? 3 సంవత్సరాలు దాటితే టికెట్ తీసుకోవాలని రాసి ఉంటుంది. అవును, కానీ చిన్న పిల్లలు థియేటర్ లో అల్లరి చేయకూడదని ఎక్కడ రాసి ఉంటది బ్రదర్? సూపర్ లాజిక్. అన్నా ఇంకో 2 రౌండ్లు వేసుకున్నా. నీ సంతోషాన్ని హరించే హక్కు ఇక్కడ ఎవరికి లేదు. వేసుకో. అది నాపండి సార్, చెవులు దొబ్బేస్తారు ఇక్కడ. ఆపు నాన్న, ఆపు. నువ్వు కాసేపు ఊతే చెవిటోడు అయ్యేటట్టున్నాడు. వెనకెళ్ళి కూర్చోపో. సుజాత, ఏమండి? చిన్నోడు పడుకున్నాడా? ఇప్పుడే పాలు తాగి పడుకున్నాడండి. పెద్దోడు ఏడుస్తున్నాడే. ఈడు కూడా కొద్దిగా పాలివా? సరే వాడిని పంపించండి. కొద్దిగా మామిడికి ఇస్తారా వాడిని? మళ్ళీ సుజాత, ఈడు మళ్ళీ ఏడుస్తున్నాడే. వీడిప్పుడే పడుకున్నాడండి. ఈడు కొద్దిగా ఇంకా పాలు పట్టు పంపిస్తున్నా. హలో బ్రదర్. హలో, ఏం కావాలి? కొద్దిగా మావిడికి పిల్లోని పంపించండి, కొద్దిగా పాలు ఇస్తుంది. ఇవ్వవా? మరి ఈడికి నువ్వు పాలి. మరి నువ్వు పాలు ఇవ్వ, పాలు ఇచ్చేదాకా పంపించవు అంటే నా కొడుకు ఆకలితో చంపేద్దాం అనుకుంటున్నావు నువ్వు? చంపేద్దాం అనుకుంటున్నావా? సార్ పిల్లల్ని అలా ఏమంటే ఎందుకు సార్ అలా కోపడుతున్నారా? మీరు ఇక్కడ కూర్చొని పాస్ చేస్తే తెలుస్తుందండి మా ప్రశ్న ఏంటో. పాన్ కార్ మహోడా ఇవ్వండి. ఏంటండి మీ వాడు పాస్ వచ్చాడు? పిల్లోడు అన్నప్పుడు పాసే పోస్తాడు. ఓడుకానో విసుకునో పోయాడు బ్రదర్. ఆయన నువ్వు చిన్నప్పుడు పోయలేదా? కట్టుకొని తిరిగావురా? ఓ చెప్తున్నాడు ఏదో పెద్ద. నీ వల్ల మంచి మంచి ఎమోషన్ సీన్స్ మిస్ అవుతున్నారు బ్రదర్. నా ఫ్యామిలీ ఎమోషన్స్ కంటే గొప్ప ఎమోషన్ ఏం కాదు అది. ఇంకో పిల్లోడు వచ్చాడు, ఇటువంటి. ఇటెప్పుడు వచ్చాడు? ఎప్పుడో వచ్చాడండి. ఇటువంటి. ఈ అబ్బాయి ఎవరైనా జడ లాగుతున్నాడండి, వదలరా. వదలను. నానా ఆవిడ జడ ఎందుకు లాగుతున్నావు నాన్న నువ్వు? నచ్చలేదు. ఇక్కడ నాకు ఏదో నచ్చలా, నేను కాంప్రమైజ్ అవ్వలేదా? ఎవరు ఎదవ నీకు? నేను వెదవని అన్నాను, నువ్వు వెదవా? కాదు. మరి కానప్పుడు నువ్వు వెదవలాగా ఎందుకు అరుస్తావు? కూర్చో బ్రదర్.
ఏం కావాలి నీకు? తాళం పడిపోయింది, ఇంటి తాళం. ఒక్కసారి వెతుకుతాను, ఒకసారి లేవండి. నేను లగను. లేవవా? సుజాత, ఇంటి తాళం ఎలాగా లేదు కాబట్టి సినిమా అయిపోగానే వీడి ఇంటికి వెళ్ళిపోదాం. వెళ్ళిపోదాం. నా ఇంటికి రావాలంటే మీరు మరి ఎక్కడికి వెళ్ళాలరా నేను? నా ఇంటి తాళం లేదు. నా ఇంటికి వెళ్ళక నీ ఇంటికి రాక థియేటర్లు కాపురం చేయాలరా నేను ముగ్గురు పిల్లలతో? సినిమా అయిపోయిన తర్వాత నీకు నచ్చినంతసేపు వెతుక్కోరా. ఏమంటే ఇప్పుడు లేవు అనమాట. లేవను. ఈడు లేవలేదనుకో, సినిమా క్లైమాక్స్ లో దయ్యం ఎవరో ఇప్పుడే చెప్పేస్తా. నువ్వు లేవయ్యా స్వామి, ఆ దయ్యమేవో ఇప్పుడే చెప్పేస్తే ఇంకా సినిమాలో చూడడానికి ఏముంటుంది? ఏ పట్టుబడవాడా, లేవురా పుట్టాను, లేవు. ఏమండి ఇంతమంది తిట్టినాక లేకుంటే బాగుంది. నీ ఇంటి దగ్గర పక్కన ఎవరు ఉండరు కదరా? అవును, నీకెలా తెలుసు? నువ్వు జనాల్లో ఉంటే ఒక రకంగా ఉండేవాడురా, జనాల్లో లేకపోవడం వల్లే రకరకాలుగా ఉన్నారా నువ్వు. నువ్వు ఎంత మంచి ఫిలాసఫీలు చెప్పినా నాకంటే గొప్ప ఫిలాసఫీలు చెప్పలేవు. కానీ పక్క జరుగు, తాళం వెతకాలి. అంటే ఏ నా తాళం పోయింది బ్రదర్, లేవో ఎతకండి అందరూ. ఎక్కడ ఉండాలి? ఎంతసేపు వెతుకుతారా నువ్వు? తాళం దొరికేంత వరకు వెతుకుతావయ్యా. సుజాత, తాళం కనబడట్లేదు. అయ్యో, మీకెప్పుడు వెనక జోబులో తాళం పెట్టుకోవడం అలవాటు కదండి, ఒకసారి చూడండి. వెనక జేబులోనా? బ్రదర్ ఉంది. కూర్చోండి కూర్చోండి. సుజాత, 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 ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టు. సుజాత, సుజాత, లవ్ యూ. ఐ లవ్ యూ టు. ఎన్నిసార్లు చెప్పుకున్నారా ఐ లవ్ యూ టూ అని? మీ ఆవిడకి చెప్పానా? నేను ఇంతవరకు ఒక్కడిని కూడా కొట్టలేదురా. నేను చూస్తుంటే చంపేయాలనిపిస్తుందిరా నిన్ను. అలాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు సైకి ఆర్టిస్ట్ కు చూపించుకోవాలి. సుజాత, అమ్మవారి సీన్ వస్తుంది, కళ్ళు మూసుకో, లేకపోతే నీకు పూనకం వస్తుంది. మీ ఆవిడికి పూనకం వస్తుందా? ఈ సదుపాయం ఉందా మాకు? అయ్యో, మా ఆవిడకి పూనకం వస్తుంది, పిల్లని పట్టుకోండి. పట్టుకో. కత్తులు బల్యము చేతబట్టి దుష్టుల తలలు మాలగట్టి, కత్తులు బల్యము చేతబట్టి దుష్టుల తలలు మాలగట్టి. పెద్ద పులి నువ్వు పెద్ద పులి, నువ్వు పెద్ద పులి నెక్కినావమ్మో గండిపేట గండి మైసమ్మ. పెద్ద పులి నెక్కినావమ్మో గండిపేట గండి మైసమ్మ. కత్తులు బల్యము చేతబట్టి దుష్టుల తలలు మాలగట్టి, కత్తులు బల్యము చేతబట్టి దుష్టుల తలలు మాలగట్టి. పెద్ద పులి నువ్వు పెద్ద పులి, నువ్వు పెద్ద పులి నెక్కినావమ్మో గండిపేట గండి మైసమ్మ. పెద్ద పులి నెక్కినావమ్మో గండిపేట గండి మైసమ్మ. పాపం. ఏమండి, నాకేమైందండి? నీకేమవ్వలేదమ్మా, మాకు వాచిపోయిందమ్మా, మాకు వాచిపోయిందమ్మా. ఏంటండి రచ్చ? ఏంది రచ్చ అని అడుగుతున్నా. వాడెవడో రాకెట్ రాఘవ అంట మార్నింగ్ షోకు ఫ్యామిలీతో వచ్చి జనాల్ని సాగు దొబ్బెళ్ళాడు. మీరు మ్యాట్నికి ఫ్యామిలీతో వచ్చి జనాల్ని సాగు దొబ్బుతున్నారు. మీ థియేటర్ అంత పవర్ఫుల్. ఫ్యామిలీతో సినిమాకి వస్తే నా పిల్లానికి ఒక కార్నర్ లో, నాన్న ఒక కార్నర్ లో, నా కొడుకులు ఒక కార్నర్ లో పెడితే ప్రెస్టేషన్ ఇలాగా ఉంటది. బుద్ధి 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 వచ్చింది. మీరు ఇక్కడ ఇలా కూర్చోండి. హ్యాపీయా? ఇప్పుడు బాగుంది, అది ముందే చేయాలి. ఏమండి హ్యాపీగా సినిమా చూడొచ్చు కదూ. ఐ లవ్ యూ. ఆడియన్స్ అందరికి ఒక అనౌన్స్మెంట్. మీలో ఒక వ్యక్తి వేరే వాడి పిల్లని సినిమాకి తీసుకొచ్చాడంట. ఆవిడ మొగుడు థియేటర్ బయట ధర్నా చేస్తున్నాడు. నేను లైట్స్ ఆఫ్ చేసి ఆన్ చేసే లోపు ఆవిడెవరో బయటికి వెళ్ళిపోవాలని నా విజ్ఞప్తి. లైట్స్ ఆఫ్. అందరు ర్యాంక్ ర్యాంక్స్ వచ్చినారే వీళ్ళు. అవునండి. ఏరా దరిద్రులారా, మా ముఖాలు చూడండి దరిద్రులారా. ఇన్ని పట్టుకో సుజాత, వేపాకు తూర్ణలేవి. అరే పాట ఏంట్రా ఒకసారి.